హలో ఫ్రెండ్స్, సండే స్పెషల్ ఫ్రాన్స్ కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక ఫ్రాన్స్ అందులో వేసుకోవాలి. ఫ్రాన్స్లో కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్రాన్స్లో వేసుకుని ఉండే వాటర్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ వచ్చాక వాటర్తో సహా ఫ్రాన్స్ని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగాక అందులో మనం కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించాలి. అవి వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, కారం, సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ని వాటర్తో సహా వేసుకోవాలి. ఆ వాటర్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకున్నాక అవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొద్దిగా ఉడికించాక మూత తీసి కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలిపి మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నేనైతే ఇదంతా ప్రాసెస్ అంతా సిమ్లోనే చేశాను. ఉడికిపోయాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రాన్స్ కర్రీ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.